ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ వచ్చేసి కానిస్టేబుల్ కనకం. సో ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఈటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ లో వర్ష బుల్లెమ్మ గారు మెయిన్ రోల్ లో నటించారనమాట. సో ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఈ వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ చేసి చాలా రోజులైందనమాట. బట్ ఈ వెబ్ సిరీస్ ని రిలీజ్ చేయడం చాలా లేట్ చేశారు. దానికి మెయిన్ కారణం వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన విరాట పాలెం అనే ఒక వెబ్ సిరీస్ అనమాట. అంటే ఈ కానిస్టేబుల్ కనకం స్టోరీని కాపీ చేసి విరాట పాలెం వెబ్ సిరీస్ రూపొందించారు అని అప్పట్లో ఒక వార్త అయితే వచ్చిందనమాట. సో నా పరంగా ఈ రెండు వెబ్ సిరీస్ లో కొన్ని పాయింట్లు కలిసినప్పటికీ బట్ విరాట పాలెం వెబ్ సిరీస్ అనేది నాకు యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ అనేది నాకు చాలా వరకు ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ గురించి చెప్పుకోవస్తే ఫస్ట్ స్టోరీ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దాన్ని స్క్రీన్ పే తో ఎంగేజింగ్ నడిపిన విధానం, అండ్ అలాగే ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ లో వర్ష బుల్లెమ్మ క్యారెక్టర్ ని పరిచయం చేసిన విధానం, అండ్ అలాగే క్లైమాక్స్ లో తన క్యారెక్టర్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్, అండ్ అలాగే ఓవరాల్ గా వెబ్ సిరీస్ అనేది 90s లో ఉండేది కాబట్టి ఆ 90s లో ఉన్న అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం, అండ్ అలాగే వీళ్ళు ఉన్న ఏరియాలో వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి మెయిన్ ఎంగేజింగ్ అండ్ అలాగే అట్రాక్షన్ గా నిలబడి అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే సో కొందరు లేడీస్ మిస్ అయిపోతుంటారు, వాళ్ళు ఎందుకు మిస్ అయిపోతున్నారు అనే పాయింట్ మీద వెళ్ళిపోయినప్పటికీ ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ ని బలంగా ప్రజెంట్ చేయలేకపోయారు. అదే మెయిన్ మహేష్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వరకు ఎంగేజ్ చేసినప్పటికీ బట్ ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ ని ఫస్ట్ లో తనని ఒక భయస్థురాలుగా పరిచయం చేసి క్లైమాక్స్ కి వచ్చేప్పటికి ఒక బ్రేవ్ ఉమెన్ గా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ మధ్యలో అంటే ఒక పిరికి అమ్మాయి ఒక ధైర్యవంతురాలుగా ఎలా మారింది అనే సీన్స్ అనేవి ఏమైనా ఉంటే బెటర్గా ఉండదు అనమాట. బట్ సింపుల్ గా ఆ సిచ్యువేషన్ కి తన ధైర్యవంతురాలుగా మారడం, అండ్ అలాగే ఆ అమ్మాయిలు మిస్ అయిపోతున్న కేసుని తను సింపుల్ గా హ్యాండిల్ చేయడం, సో ఇవన్నీ కాస్త సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకున్న ఫీలింగ్ అయితే కలిగిదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ వెబ్ సిరీస్ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పుకొస్తే శ్రీకాకుళం జిల్లాలోని రేపల్లి గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఈ వెబ్ సిరీస్ లో ఉన్న మెయిన్ రోల్ అయిన వర్ష బుల్లెమ్మ అలియాస్ కనక మహాలక్ష్మి అలియాస్ కనకం ఒక కానిస్టేబుల్ గా వచ్చి జాయిన్ అవుతుందన్నమాట. సో అప్పటికే ఆ ప్రాంతంలో కొందరు అమ్మాయిలు మిస్ అయిపోతూ ఉంటారన్నమాట. అలాంటి సిచ్యువేషన్ లోనే కనకం బెస్ట్ ఫ్రెండ్ అయిన చంద్రిక కూడా మిస్ అయిపోతుంది అనమాట. సో చంద్రిక మిస్ అయిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి రేపల్లి గ్రామం పక్కనే ఉన్న అడవి గుట్ట అనే ఏరియాకి వెళ్ళడమే. సో మెయిన్ మిస్టరీ అంతా అక్కడే ఉంది అని అందరూ అనుకోవడంతో మిస్టరీని ఈ కనకం ఎలా బ్రేక్ చేసింది అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ రన్ అయిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చేసి మెయిన్ గా 6 ఎపిసోడ్స్ అయితే ఉందన్నమాట. ఈచ్ ఎపిసోడ్ 30 minutes అయితే ఉంది. ఓవరాల్ వెబ్ సిరీస్ రన్ టైం వచ్చేసి 3 hours పైన ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అయినప్పటికీ ఫస్ట్ 3 episodes అండ్ అలాగే మెయిన్ గా లాస్ట్ ఎపిసోడ్ కాస్త ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా ఎపిసోడ్స్ ఏమి సోసోగా వెళ్ళిపోయినప్పటికీ మెయిన్ థీమ్ వచ్చేసి థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అంత ఎంగేజింగ్ గా లేదని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఈ వెబ్ సిరీస్ లో ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ని చాలా బలంగా ప్రజెంట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ గా రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ వెబ్ సిరీస్ ఒక మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే చంద్రిక ఎలా మిస్ అయిపోయిందని. సో ఆ పాయింట్ కి మనకి క్లారిటీ అయితే ఈ వెబ్ సిరీస్ ఎవరనమాట. కేవలం అంటే అడవి గొట్టలోకి వెళ్ళిన అమ్మాయిలు ఎలా మిస్ అయిపోతున్నారు అనే ఒక పాయింట్ కి క్లారిటీ ఇస్తూ సో కనకం ఫ్రెండ్ అయిన చంద్రిక తను ఎలా మిస్ అయిపోయింది అనే పాయింట్ అనేది కానిస్టేబుల్ కనకం పార్ట్ 2 ఉంటుందని ఒక క్లారిటీ ఇచ్చారనమాట. ఆ పార్ట్ 2లోనే ఈ చంద్రిక ఎలా మిస్ అయిపోయిందని చెప్తారు అని మనకైతే ఒక కన్ఫర్మ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్ లో ఇంకా చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో అంటే ఈ ఓవరాల్ వెబ్ సిరీస్ అనేది 90s లో జరిగింది కాబట్టి అప్పట్లో ఉన్న ఒక మూఢనమ్మకాలను బేస్ చేసుకొని ఓవరాల్ గా స్టోరీ రాశారని చెప్పుకోవచ్చు అనమాట. స్టోరీ అనేది అంటే నాకైతే ఎంగేజ్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ ఆ స్టోరీకి కొన్ని మూవీస్ లో ఉన్న కొన్ని పాయింట్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళారనే ఫీలింగ్ అయితే కలిగిద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్ లో విలన్ క్యారెక్టర్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బెటర్ నాకైతే అనిపించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వెబ్ సిరీస్ యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా వర్ష బుల్లెమ్మ గారి క్యారెక్టర్ అండ్ అలాగే తన యాక్టింగ్ అనేది సూపర్ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇదే వెబ్ సిరీస్ లో చంద్రిక క్యారెక్టర్ ప్లే చేసిన
మేఘలేఖన తన క్యారెక్టర్ ఉన్నంత వరకు ఎంగేజ్గా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా యాక్టర్స్ అయిన రాజీవ్ కనకాల అండ్ అలాగే అవసరా శ్రీనివాస్, సో వాళ్ళ క్యారెక్టర్ కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ నాకైతే అనిపించింది చెప్పుకోవచ్చు అనమాట. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ వెబ్ సిరీస్ కి హైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ వెబ్ సిరీస్ కి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ ఇదండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ. సో నా రివ్యూకి నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.